నా మునుగోడు యూత్ స్టూడెంట్స్ కి నా హృదయపూర్వక వందనాలు. I just don't have enough words to express how grateful I am to see you in person, how excited I am to get to know you. You made me cry, you made me laugh, and you made me enjoy. I am so grateful to you, all of you. Now the good days for Munugodu have come. నా మునుగోడు యూత్కి ముఖ్యంగా ఎట్లా నేను మీకు కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియట్లేదు. నన్ను మీరు ఏడ్పించారు, నవ్వించారు, పరిగెత్తించారు. నిజంగా మీ ఇంట్లో నన్ను ఒక అన్నగా నన్ను చేర్చుకున్నారు. ఇలాంటి ప్రేమ 155 దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా నేను అనుభవించలేదు, ఎక్కడా నేను ఫీల్ అవ్వలేదు. అందుకొరకు నా మునుగోడు మిత్రులకు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. శాశ్వత కాలం నేను మీకు చాలా కృతజ్ఞునై ఉన్నాను. ₹1 ఇవ్వకుండా పెట్రోల్ ఒక 20, 30, 40 గ్రూపులు పెట్రోల్ అడుగుంటారు డీజిల్ ఇవ్వకుండా మీ సొంత డీజిల్తో మీ సొంత పెట్రోల్తో ఏంటి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఎవరెవరో మీకు 1000 బైక్ రైడ్లు పెడితే నన్ను మీరు చూస్తే వాళ్ళని వదిలేసి నా వెంట వచ్చారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరు, అది కరెక్ట్ తెలుగు వర్డ్ రావట్లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ pouring your hearts, pouring your love, pouring your sincerity. I just don't have enough words. May God bless you and I want to thank you again. మీడియా మిత్రులు, రిపోర్టర్స్, ఎండనక వాడనక వర్షంలో కూడా ఆ రోజు చౌటప్పుల్లో ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ అటెండ్ అయ్యారు. మీకు నా హృదయపూర్వక వందనాలు. మీడియా ఓనర్స్ అయితే ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. ఈసారి మాత్రం నాకు ఎంతో అద్భుతమైన కవరేజ్ ఇచ్చారు. మరి మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇక్కడ నన్ను మునుగోడులో గెలిపిస్తే నేను నెక్స్ట్ సీఎం అవుతున్నాను. ఎందుకు అంటే ఇలాంటి 1000 కోట్లు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టిన టిఆర్ఎస్ బీజేపీని ఎవరైనా ఓడించగలరా? ఓటర్లు తప్ప. ముందు 3 లక్షలు ఇస్తానన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఎన్ని వెహికల్స్ 30 లక్షల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారో మీరు చూశారు. సర్పంచులకి, జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి 2 కోట్ల నుంచి 3 కోట్ల ముందు బేరం జరిగింది. నేను రాకముందు ఆగస్టులో, సెప్టెంబర్లో. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. అది మీకు తెలుసు. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి 1000 కోట్ల. బీజేపీ ప్రెసిడెంట్, బీజేపీ లీడర్స్ అమిత్ షాలా, కేసీఆర్ గారులా ఒక్కొక్క మీటింగ్కి 1,00,000, 2 లక్షలు తెప్పించుకొని మందు, మొక్క, నోట్లు, డబ్బు ఇచ్చి లీడర్స్కి వేసుకుంటే యావరేజ్ 5,000 వేసుకుంటే 50 కోట్లు, 2 లక్షలకి 100 కోట్లు డబ్బు ప్రవాహంలా పాడింది. ఇది డెమోక్రసీనా? నేను ఆశ్చర్యపోయాను. వికాస్ రాజ్ గారితో మాట్లాడినప్పుడు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ఓ సింగ్ గారితో మాట్లాడినప్పుడు దే ఆర్ స్పీచ్లెస్. నిన్న రాత్రి 4 ఆర్టీఓలు సార్ కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకండి 2 గంటలకి నన్ను కాపాడారు చెప్పాలంటే అక్కడ. ఎందుకు? చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక కూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ మాటలు మీరు వింటే షాక్ అవుతారు. నన్ను ఎన్కౌంటర్ చేస్తాడేమో అని కూడా అనుకున్నాను. అక్కడ ఆ అడిషనల్ కలెక్టర్, 4 ఆర్డీఓలు ఉండబట్టి ఆ పక్కనే ఎస్పీ కూర్చొని ఎంకరేజ్ చేస్తుంది. అక్కడే ఆ మహేశ్వరి అట, రాజేశ్వరి అట. వాట్ కైండ్ ఆఫ్ ఎస్పీ?
ఆవిడ కనీసం బుద్ధి లేదా? రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ పోలీస్ హెచ్టి సాంగ్లియాన్, దేశానికి ఎక్స్ ఎంపీ, నాకు చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ, ప్రపంచం అంతా తిరిగాడు. తర్వాత నేను అద్వానీ గారికి చెప్పి టికెట్ ఇప్పించాను. ఇప్పుడు మా పార్టీకి ఇన్ఛార్జ్ కర్ణాటక, ఆయన నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. ఒకే ఒక డీజీపీ 4 సినిమాలు తీశారు ఆయన గురించి, హెచ్టి సాంగ్లియానా. అలాంటిది ఒక ఆఫ్టర్ ఆల్ ఎస్పీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి అన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నన్ను ఇంత మిస్బిహేవ్ చేయడం. ఆర్ఓ సింగర్ అన్నారు, సార్ మీకు సెక్యూరిటీ అవసరం అని. ఎందుకు మీకు మీడియాలో చెప్పలేదు, చెప్పకూడదు. 3 అటాక్లు ఫిజికల్గా జరిగాయి. 3 సార్లు కూడా టిఆర్ఎస్ వాళ్ళే దగ్గరుండి చేయించారు. ఒకసారి జ్యోతి కౌంటర్ అటాక్ ఇచ్చింది, ఒకసారి నరేంద్ర కౌంటర్ అటాక్ ఇచ్చాడు, ఒకసారి శారదా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఒక ఆయన అయితే మేము పట్టుకున్నాం. ఇంత దారుణమా ఈ ఎలక్షన్స్? నేను చేసింది తప్పేంటి? 5 లక్షల కోట్లు మన రాష్ట్రానికి అప్పు ఉంది, అప్పు తీర్చాలి. కుటుంబానికి 5 లక్షల అప్పు ఉంది, అప్పు తీర్చాలి, అభివృద్ధి చేయాలి, అంతే నాకు. ఆ తర్వాత దేశం గురించి పట్టించుకున్నా, ముందు మన తెలంగాణను రక్షించుకున్నా. ఆ రోహిత్ సింగ్ గారు నాకు టెక్స్ట్ పెట్టారు ఇన్ రైటింగ్. ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించమంటే చూపిస్తా. సార్ మీరు చేసిన రిక్వెస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను అంటే ముందు చెప్పలేదు ఎవరికైనా, తర్వాత ఎస్పీ. అరే ఎస్పీ టిఆర్ఎస్ ఏజెంట్ ఎందుకు? మా దగ్గర రికార్డెడ్ వాయిస్ ఉంది. ఆవిడ మాట్లాడింది. గద్దరన్న వచ్చినప్పుడు మీటింగ్ క్యాన్సిల్ చేయడం, సెప్టెంబర్ 25ని, 1 డే బిఫోర్. ప్రజాగాయకుడు గద్దరన్న మీద ఎన్ని ఫోర్సులు పెట్టారు. అయినప్పటికీ 2,15,800 ఓట్లు, దాదాపు సగం మంది, 1,10,000 మంది యూత్ 18+ చూసారా? మీరు ఎప్పుడైనా మీరు కూడా చూసి ఆశ్చర్యపోయింటారు. 93% పోలవడం. యూత్ దాదాపు 100 బూతులకు వెళ్ళి ఉంటానేమో నేను. చౌటుప్పల్, నారాయణపూర్, మునుగోడు. ఆశ్చర్యం ఎందుకు పరిగెలెత్తానంటే, ఒక బూత్కి 2 minutes 3 minutes లోపలికి వెళ్ళి అంతా బాగుందా అడిగాడు, వచ్చాడు. ఇంకా నేను వెళ్ళలేకపోయినాను, బాధ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆర్టీఓలు చెప్పిందే రైట్ అనిపించింది. 45% మినిమం, 60-65% మ్యాక్సిమం మనకు పోలైందండి. మీరు మినిమం 50% ఓట్లు మీకు 1,10,000 వస్తాయి. అవసరమైతే మేము టెస్టిఫై కూడా చేస్తాం. రాత్రి ఎందుకు నేను ఈ ఈవీఎంలు ఫాలో అయ్యాను? అలసిపోయినా, నిద్ర లేకపోయినా, అవి నేను కొన్ని విషయాలు చెప్పను. నా మధ్య, అమిత్ షా గారి మధ్య జరిగిన ఘర్షణ, సంఘటన, ట్రస్ట్ నేను బ్రేక్ చేయను. అట్లీస్ట్ ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ ఎట్లా అవుతున్నాయి? అనేక సార్లు ఆయన అన్నారు, మీకు వద్దు ఎలక్షన్, మా పార్టీలో చేరండి, మినిస్టర్ తీసుకోండి అని. మీరు చేయలేరు ఈ ఎలక్షన్. కొన్నిసార్లు ఆయన అన్నారు, చేస్తే మీరు ఇండిపెండెంట్గా చేయండి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా. కొన్ని పార్టీలు అలయన్స్ పెట్టుకొని సెక్యులర్గా ఉండండి, నార్త్ ఈస్ట్ 25 సీట్లు, గోవా, పాండిచేరి 178 సీట్లలో కంటెస్ట్ చేయండి, మీరు మినిమం 78 లోక్సభ సీట్లు గెలుస్తారని అనేక సార్లు అమిత్ షా గారు అన్నారు, రూపాలా గారు అన్నారు. ఇందులో తప్పలేదు చెప్పడం. అయితే ఈవీఎం మెషిన్ల కొరకు ఎందుకు నన్ను చంద్రశేఖర్ రెడ్డి అట్లా అడ్డుకున్నాడు? ఆర్ఓ గారు అఫీషియల్ నాకు పర్మిషన్ ఇచ్చారు. ఏటి డాన్ బాస్కో నుండి ఎంటీ ఈవీఎంలు వస్తున్నాయి, దాదాపు 200. మనకి తెలంగాణలో ఎలక్షన్కి ఎన్ని ఈవీఎంలు కావాలి? 298 బూత్లు. బూత్కి ఒకటే ఈవీఎం కదండి, కదా? 47 మంది, 3 ఈవీఎంలు అయినా ఒక బూత్కి 47 ఉన్న ఒక ఈవీఎం అంటే ఎడిషనల్ 2 ఈవీఎంలు పక్కన పెట్టండి, అంటే 3 ఉన్నా 200 పైకి ఈవీఎం ఖాళీ ఎందుకున్నాయి?
మనం గతసారి నేను చెప్పింది మీరు విన్నారు. 60 లక్షలు ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేశారు, 40 లక్షలే అఫీషియల్గా వాడుతున్నారని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మిగతా 20 లక్షలు ఏమయ్యాయి? అవసరమైన దగ్గర ఆల్రెడీ ఓటింగ్ అయ్యి ఎంటీ వస్తున్నాయి, అవి రిప్లేస్మెంట్ అవుతున్నాయి. జస్ట్ ఇదిగోండి ఈ ఛానల్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టినట్టు నేను, అంత ఈజీ. అర్జున్ మీరందరూ ఎడ్యుకేటెడ్, అంత ఈజీ. సో నేను ఈవీఎం దగ్గర కాపలా కాస్తాను అంటే పర్మిషన్ లేదు. ముందు వెళ్ళమన్నారు, వచ్చాను ఇక్కడ వరకు, మేమంతా 5 బళ్ళు వేసుకొని వచ్చాం. అక్కడ అడ్డేశారు, ముందు 4 బళ్ళకి ఎంట్రన్స్ లేదు, మీరు గట్టిగా ఫైట్ చేస్తే ఒక బండి ఓకే అన్నారు. అది కూడా ఎంతవరకు? ఈ లోపున ఈవీఎం ట్రక్ డిసపియర్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. ఎందుకంటే నేను నర్సాపూర్లో చూశాను కళ్ళతో ఎలక్షన్ ఏం జరిగింది. 5 గంటల వరకు ఓటింగ్ జరగని అనేక బూతులు ఉన్నాయి, అనేక ఈవీఎంలు ఉన్నాయి. 12 వరకు జరిగింది, మీ ఛానల్లో లైవ్ ఇచ్చారు. కొన్ని 7కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 9కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 12కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 5కి స్టార్ట్ అయ్యాయి. అసలు అది ఎలక్షనే కాదు. ఇక్కడ మాత్రం మంచిగా ఎలక్షన్ జరిగింది ఓవరాల్ అని నేను చెప్పగలను. కానీ టిఆర్ఎస్ గూన్స్ మాత్రం నేను క్యాచ్ చేసి పోలీసుల సహకారంతో వాళ్ళు బయటకు పంపించి, నేను ఉంటుండగా ఆయనకి తెలియక ఒక ముసలాయనకి కారు గుర్తికాయ అని చెప్తున్నాడు. ఇలా మాట్లాడితే చాలా టైం పడుతుంది. వెంటనే పోలీసుల సహకారంతో వాళ్ళని తీసేశారు. పోలీసులు స్టాఫ్ లోపల బూత్లో ఉన్న స్టాఫ్ బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు కదా, బీజేపీ తరపుని కాంగ్రెస్ తరపుని, మా తరపున అయితే ఎవరు లేరు. క్వశ్చన్ చేస్తుంటే ఇగ్నోర్ చేసి నోరు ముంచే నా దగ్గర ఎవిడెన్స్తో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లతో ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ అయ్యాను. సిఆర్పిఎఫ్ను బట్టి నన్ను కొట్టించడానికి ప్రయత్నించాను, కర్రెత్తాను, మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తానన్నాడు. ఇంత దారుణమా మన డెమోక్రసీ? మరి నిన్న కేసీఆర్ గారు ఏమంటారు? దేశం నాశనం అయిపోయింది, ఈయనేదో మహాత్మా గాంధీ లాగా, ఈయనేదో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఈయనేదో డాక్టర్ అబ్దుల్ కలాం లాగా, ఈయనేదో ఒక కేఏ పాల్ లాగా ఒక ప్రపంచ శాంతితో దిగినట్టు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. అసలు కేసీఆర్ ఎవరు? ఆయనకి మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్న మీరు విన్నారా? ఆయన మర్చిపోతున్నారు ఆయన ఎవరు అన్నది. ముందు ఆయన తెలంగాణ ద్రోహి. తెలంగాణకి 4,60,000 కోట్లు మిగిలినది 2014 నుంచి ఇప్పుడు వరకు. ఆ డబ్బు ఏమైంది? 60,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసి డబ్బు సంవత్సరానికి సర్ప్లస్ అమౌంట్ ఏమైందని ఎవరైనా మీ మీడియా మిత్రులు ప్రశ్నించారా? ఒక డిబేట్ పెట్టారా? ఆయనకి 1-2 గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎంత డబ్బు ఆయన ముట్టగడుతున్నాడు? నా రికార్డెడ్ వీడియోస్ తీసుకెళ్లి కేటీఆర్ దగ్గర నెగోషియేషన్స్ చేసుకుని 1 crore to 10 crore ఇచ్చి అది ఏది చేయని కూడా సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. సేమ్ ప్లేబుక్ నుంచి మన దేశ రాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఒకే ప్లేబుక్ నుంచి. అది కరుణానిధి అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, తమిళనాడు మోదీ గారు అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. దేశం కరప్ట్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, జ్యుడిషియరీ వీక్ అయిపోయింది. ఈడీ, సిబిఐ, ఐటీలు బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వరస్ట్గా కేసీఆర్ గారు ఏసీబీని, పోలీసుల్ని, ఆర్టీసీ బస్సుల్ని, టీచర్స్ని, గవర్నమెంట్ స్టాఫ్ని సొంత బంట్రోతుల్లాగా వాడుతున్నారనే సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, 4 కోట్ల ప్రజలకు తెలుసు. అందుకనే ఆయన్ని చిత్తుగా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డిని నిన్న ఓడించారు. ఏదో సర్వేలు పెట్టుకొని మళ్ళా నిన్న ఆయన స్పీచ్ లో క్లియర్ గా తెలిసింది, ఓటమిలు
గెలుపులు కామనే అని 4 సార్లు అన్నారు. ఆయన ఓడిపోతున్నాడని తెలుసు. రేపు కంగ్రాచులేషన్స్ కూడా నాకు చెప్పినా సర్ప్రైజ్ ఏమో అవ్వాల్సిన లేదు. ఆయన చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మరి 8.5 సంవత్సరాలు నేను కేసీఆర్ గారిని పిలిచినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేద్దాం, బిలియనీర్లు తీసుకొద్దాం, ప్రెసిడెంట్లు తీసుకొద్దాం, లక్షల ఉద్యోగాలు చేద్దాం అంటే ఒక్కసారి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ ఎందుకు పలకలేదు? అప్పటికి 82 సార్లు, టోటల్ 106 సార్లు నేను కాల్ చేస్తే పర్సనల్గా రాష్ట్రం మీద ఇంక ప్రేమ ఉందా? అసలు మునుగోడు మీరు తిరిగారు, నేను తిరిగాను. అసలు మునుగోడు చూసినోడు అలాంటి అభివృద్ధి లేని నియోజకవర్గం ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. 155 దేశాలు. 2-3 మీడియా మిత్రులు నేను తీసుకెళ్లి చూపిస్తాను. వరస్ట్ దేశం మీరు చెప్పండి, ఆ దేశం నేను మీ కెమెరాలతో లైవ్ ఇస్తానంటే తీసుకెళ్తాను. ఆ పరిస్థితి 54 ఆఫ్రికన్ దేశాలేంటి, 56 ముస్లిం కంట్రీస్ ఏంటి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, 30 నేటో కంట్రీస్ ఏంటి. ఒక్క దేశం, ఒక్క రాష్ట్రం ఒడిశా కూడా ఎలగలేదు. అదే బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడారో నేను ఒకసారి వినండి మీరే. ఇవన్నీ మీకే వర్తిస్తాయి. బీజేపీ మోదీ గారు ప్రవక్తలు నీతిమంతులు అనడం లేదు. బీజేపీ మోదీ ఎంత నాశనం చేశారో ఈ దేశాన్ని వర్ణించలేక ఒక బుక్ రాసేసారు, 208 పేజీలు, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని రిలీజ్ చేశాను. వచ్చాను ఇండియా, రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ కోట్ల మందికి ఫ్రీగా పంపాను.